ఏపీ టెట్ టు డిఎస్సి ఆస్పిరెంట్స్కు స్వాగతం. మరి 16th ఆగస్టుతో అయితే మనకి ఏపీ టెట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఐ హోప్ అందరూ బాగా రాశారు అనుకుంటున్నాను. మనకి రిజల్ట్ విషయం పక్కన పెడితే ఆగస్టు 24వ తారీఖు ప్రిలిమినరీ కీ రాబోతూ ఉంది. ఈ ప్రిలిమినరీ కీలో మీరు అంటే రెస్పాన్స్ షీట్స్ చెక్ చేసుకోండి. ఆ బిట్స్ ఏది రాంగ్ పెట్టారు, ఏది రైట్ పెట్టారు ఒకసారి చెక్ చేసుకొని మీ దగ్గర ఎవిడెంట్గా ఉంటే ఖచ్చితంగా అబ్జెక్షన్ రైజ్ చేయండి. అలా అబ్జెక్షన్ రైజ్ చేయడం వలన మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు పెడతారు కదా, ఎవరో ఒకరు పెడతారు కదా, మనకు మార్క్స్ కలుస్తాయి కదా అని మనం అనుకోవడం కంటే మనం కూడా స్వయంగా అబ్జెక్షన్ రైజ్ చేయడం వలన మనకు కొంచెం అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. మన వల్ల వేరే వాళ్ళకి మార్క్స్ కలిసినా కానీ మనకు బెనిఫిటే కదండి. ఇంకో విషయం ఏంటంటే మనకి 6,500 పైచిలకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని తీసుకుంటున్నారు. ఇది సెప్టెంబర్ 1 నుంచి అంటే సెప్టెంబర్ 1 తారీఖు నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు అంటే 8 నెలల ప్రాతిపదికన తీసుకోబోతూ ఉన్నారు. కాబట్టి ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనే పోస్టులు కూడా వేకెన్సీలుగానే పరిగణించాలి మనం. కాబట్టి రాబోయే డిఎస్సికి మంచి పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ అక్టోబర్ 15వ తారీఖు రాబోయేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్ 3,000 పైచిలుకు పోస్టులు అని అంటూ ఉన్నారు. కానీ నేను అనుకునేది ఏంటంటే ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు కూడా కలిపేసి ఒక దాదాపుగా 7,000 పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో పాయింట్లో మిస్ అయిన వాళ్ళు కానీ, ఆ ప్రైవేట్ జాబులు చేయకుండా ఈ డిఎస్సి మీదే ఆశ పెట్టుకున్న వాళ్ళు, లేదు అంటే డూ ఆర్ డైగా కష్టపడేవాళ్ళు, ఇంకా ఏజ్ లాస్ట్ అవకాశంగా ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. లాస్ట్ టైం డెసిమల్స్లో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అదే వేలో కష్టపడతా ఇంకా చదువుతూ ఉన్నారు వదిలిపెట్టకుండా. కాబట్టి వాళ్ళకైతే మేజర్గా చాలా 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 యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఆ పోస్టులు అయితే రావాలని ఆశపడదాం. కాబట్టి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా రాబోతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం డిఎస్సి అని ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసేసింది. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం ఉంది. మీరు కూడా ఇక నుంచి టెట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, పక్కన పడేసి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే డిఫరెంట్ సిలబస్ చదవాల్సి ఉంటుంది. ఎస్జిటి వాళ్ళైతే సేమ్ సిలబస్ ఇంక్లూడింగ్ ఇంకా అదనంగా ఏం చదవాలి అంటే జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఈ 3 సబ్జెక్టులు కూడా ప్యారలల్గా మనం కష్టపడగలిగితే ఖచ్చితంగా 2026 డిఎస్సిలో మీరు కూడా ఒక పోస్ట్తో ఉంటారండి. ఇప్పుడు ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళు మెగా డిఎస్సి 25 వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఈ ఆగస్ట్ 15th గవర్నమెంట్ స్కూల్స్లో సెలబ్రేట్ చేసుకున్నారు. చూడండి ఎంత హ్యాపీగా న్యూస్ కదా. కాబట్టి మీరు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా గవర్నమెంట్ స్కూల్లో ఇండిపెండెన్స్ డే చేసుకోవాలని ఆశపడుతూ మీ